లోకేష్ శంఖారావం. ఈ సభ సక్సెస్ అయింది అంటే పరిశీలనగా చూస్తున్నాను. సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే శంఖారావం సభల్లో నారా లోకేష్ మాటలు తగ్గించాడు. పాయింట్లే మాట్లాడుతున్నాడు. ఎర్ర బుక్కు ఆ ప్రస్తావన ఎక్కువ తేవటం లేదు. వాళ్ళు కార్యాచరణ ఏమిటి, రేపొద్దున్న ఎలా పరిపాలించబోతున్నారు, ఎలాగా అంటే ప్రత్యర్థులు తాలూకు అంటే వీళ్ళకి ప్రత్యర్థులు పాలక వర్గమే కదా, ఆ పాలక వర్గం తాలూకు వ్యూహాల్ని ఎలా తిప్పి కొట్టబోతున్నారు, ఇవన్నీ కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు గనక లోకేష్ శంఖారావం షబాష్ విజయవంతమైంది. తర్వాత ఇక్కడ లోకేష్కి ఏది బాగా ప్లస్ అయిందంటే, లోకేష్ తల్లి కూడా నారా భువనేశ్వరి దేవి, ఆవిడ నిజం తెలియాలి అనేటువంటి ఆ శీర్షికలో జనాల మధ్యకు వెళ్తున్నప్పుడు జనాలు ఆ స్పందన అంటే కేకలేసి కాదు, జనాల్లో ఒక పరివర్తన, జనాల్లో ఒక చైతన్యం, జనాల్లో ఒక మార్పు, జనాల్లో తెలుగుదేశం పార్టీ ఎలాగైనా రావాలన్నటువంటి ఒక ఆ చేంజ్, ఆ ట్రాన్సిషన్, ఆ పరిణతి కనిపిస్తూ ఉంది. అది మీకు బాగా ప్లస్ అయింది ఒకటి. తర్వాత వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేయకుండా ఈ రాబోయే రోజుల్లో ఎన్ని రోజులు ఇష్యూ బేస్డ్గా మీరు మాట్లాడండి. తర్వాత మన సమస్యల బేస్డ్గా మాట్లాడండి. మీరు గెలిస్తే ఏమి చేయబోతారో మాట్లాడండి. అలాగే పవన్ కళ్యాణ్కి మీకు ఎంత మంచి సయోధ్య ఉందో, మీ ఇద్దరు కూడా ఒక అంటే సమఉజ్జీలుగా ఎలా ట్రావెల్ చేయదలుచుకున్నారో ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంతేగాని వ్యక్తుల గురించి మీరు ఏవైనా పొరపాటున ఎత్తి చూపించినట్టు మాట్లాడితే మీ స్థాయి తగ్గిపోతుంది. ఎంతసేపు మాట్లాడతారు? ఎలక్షన్ దగ్గర పడింది. ఇప్పుడు వాళ్ళ వ్యూహాలు వేరుగా ఉంటాయి. నేను ఒక మాట అడిగినందుకు జర్నలిస్టులు చితకబాదేశారు 21 మంది వైసీపీ కార్యకర్తలు. ఆయన చస్తాడో బతుకుతాడో తెలీదు. ఆయన మీద కేసులు పెట్టలేదు. ఎవరు పెడతారు కేసులు? ఎఫ్ఐఆర్ రాసుకోరు. పోలీస్ స్టేషన్లన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. పోలీసులందరూ వాళ్ళ దగ్గర వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం మనం. ఈ వ్యవస్థ ఎలా మారిపోయిందండి? పోలీసు దగ్గరికి వెళ్ళి ఏమండి ఇలా నన్ను చంపేయడంటే ఎవరైనా ఎఫ్ఐఆర్ రాస్తారా? ఎవరు చంపేయడు అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఒక తాగుబోతానండి, వెళ్ళవయ్యా నువ్వు చంపేవయ్యా అంటున్నారన్నమాట. అంత కేవలంగా అంత హాస్యంగా చూస్తున్నారు. ఇది మాట్లాడండి. ఇది మాట్లాడి ఒక 54 రోజులు 50 రోజులు ఉన్నా ఈ 50 రోజులు మిమ్మల్ని, మీ పార్టీని, మీ పార్టీ కార్యకర్తల్ని, మీ పార్టీలో నిలబడినటువంటి ఒక వీళ్ళ అంటే రాజకీయ నాయకుల్ని రక్షించుకునే వ్యూహరచన చేయండి. రక్షించుకోండి, ఎవరు జారిపోకుండా. ఎప్పటికే వలస వస్తున్నారంటే ఈ వలస వచ్చే వాళ్ళలో ఎవరైనా కోవర్టులు ఉన్నారా? మీ అంతరంగిక విషయాలను ఎవరైనా చేరవేస్తున్నారా? చాలా దూరంగా ఆలోచించండి. ఎందుకంటే మీ దగ్గరకు వస్తారు, మీ కాళ్ళు పట్టుకుంటారు, మీ కాళ్ళు లాగేస్తారు, మళ్ళీ మీరు 5 సంవత్సరాలు కూర్చోవాలి. ఇవన్నీ దూరంగా ఆలోచించి మీ నాన్నగారు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అదొద్దు, విజయం మనకి ముఖ్యం. విజయం దిశగా అడుగులు వేయండి. ఏం చేస్తే మీకు విజయం వాటిల్లుతుందో అది కూడా మీరు ఆలోచించి బయటికి ఏంటంటే ఇలాగా జనాలను చూసి రెచ్చిపోయి మనం కొన్ని రహస్యాలు చెప్పడం ద్వారా మీరు లోకు అవుతారు. మిమ్మల్ని ఇప్పుడు శభాష్ అంటున్నాను. రేపు ఏం చేశాడు నారా లోకేష్ స్థితి అనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా వీడియో చూసి ఫాలో అవ్వండి.